దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలో మరో ఐకానిక్ వంతెన నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ సర్కార్. మీరాలం చెరువుపై ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్రిడ్జ్ 2.5 కిలోమీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పు, 4 రోడ్లతో పాటు ఒకవైపు కాలిబాట కూడా ఉండేలా నిర్మించనుంది. ఈ బ్రిడ్జ్ చెరువుకు వెస్ట్ సైడ్ ఉన్న చింతల్మెట్, ఈస్ట్ సైడ్ ఉన్న శాస్త్రీపురం నుంచి బెంగళూరు హైవేను కలపబోతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీశ్వరి అందిస్తారు. దుర్గం చెరువు వద్ద నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సేమ్ అదే తరహాలో మీరాలం ట్యాంక్ వద్ద అలాంటి ఒక ఐకానిక్ బ్రిడ్జిని తయారు చేయడానికి నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. సో ప్రస్తుతం మనము మీరాలం ట్యాంక్ వద్ద ఉన్నాము. సో మీరాలం ట్యాంక్కి సంబంధించి ఆ పై నుంచి ఒక బ్రిడ్జ్ అయితే దుర్గం చెరువులో ఎలా అయితే నిర్మించారో సేమ్ అదే తరహా ఐకానిక్ బ్రిడ్జిని ఇక్కడ నిర్మిస్తున్నారు. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం కూడా చెరువు, ఈ చెరువు పై నుంచి బ్రిడ్జ్ అనేది రాబోతుంది. సో ఒక పక్క హైవే ఏదైతే NH44కి కనెక్ట్ చేస్తూ మరో పక్క చింతల్మెట్ సంబంధించిన ఈ యొక్క రెండు ప్రదేశాలని కనెక్ట్ చేస్తూ ఈ కేబుల్ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ఉండబోతుంది. సో ఈ మొత్తం చెరువు కూడా మనం చూసుకుంటే ఇంతకుముందు ఇది మొత్తం కూడా 600 ఎకరాల్లో ఈ చెరువు ఉండింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ చెరువు అనేది 450 ఎకరాలకు కుచించుకుపోయిందనమాట. సో ఈ చెరువు మీద అంటే ఇంత పెద్ద చెరువు పైన ఈ కేబుల్ సంబంధించిన ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మాణానికి పూనుకున్నారని మనకు అర్థమవుతుంది. సో ఈ చెరువు మీద మనం విజువల్స్లో చూసుకోవచ్చు, 2 పెద్ద పెద్ద ద్వీపాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా పర్యాటక పరంగా డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత పర్యాటక పరంగా కూడా ఈ యొక్క మీరాలం ట్యాంక్ అనేది పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందనుంది. సో మొత్తం ఈ బ్రిడ్జ్కి సంబంధించి 430 కోట్లతో నిర్మాణ వ్యయం అనేది మంజూరు చేయబడింది. సో 430 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సో ఈ యొక్క చారిత్రాత్మక తటాకం అన్నమాట ఇది. ఇంతకుముందు అంటే మన నిజామ్స్ కాలంలో ఈ యొక్క తటాకం అనేది ఫస్ట్ నిర్మించారు. ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్ కంటే ముందే ఈ యొక్క మీరాలం ట్యాంక్ని నిర్మించారు. అప్పటి రాజేంద్ర నగర్, శంషాబాద్ ఇలాంటి ప్లేసెస్కి సంబంధించిన వాటర్ క్రైసిస్ని తీర్చడానికి ఈ యొక్క మీరాలం ట్యాంక్ని అయితే నిర్మించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రెండవ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఈ యొక్క తటాకంపై నిర్మించనున్నారు. సో ఇది మొత్తం కూడా 16.5 మీటర్స్ వెడల్పు ఉండింది. సో సేమ్ దుర్గం చెరువు బ్రిడ్జ్ లాగానే 4 రోడ్స్ అనేవి ఉండబోతున్నాయి. 4 రోడ్స్తో పాటు మనం వాకర్స్ జోన్ కూడా ఉండబోతుంది. సో ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పాను, చెరువుకి వెస్ట్ సైడ్ చింతల్మెట్, అలాగే ఏదైతే ఈస్ట్ సైడ్ ఉన్న శాస్త్రీపురంకి, బెంగళూరు హైవేకి NH44కి సంబంధించి మొత్తం కూడా ఇది కనెక్ట్ చేయబోతుంది. సో ఇది మొత్తం కనెక్ట్ చేస్తే ఇంచుమించు మనకి 8 కిలోమీటర్స్ వరకు కూడా ఈ బ్రిడ్జ్ అనేది తగ్గిస్తుంది. అంటే 8 కిలోమీటర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండబోదన్నమాట ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే. సో ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా 2.5 కిలోమీటర్స్ అనేది ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా పొడవు ఉండబోతుంది. సో ఇది ఇక్కడ అప్కమింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ ఉందో ఈ మీరాలం ట్యాంక్ పైన నిర్మిస్తున్నారో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కెమెరామెన్ సీతారాంతో ఢిల్లీశ్వరి, NTV, హైదరాబాద్.